హరీష్ రావుకు సవాల్ విసురుతున్నాం. అంటే మీరు చేస్తే సంసారం, యువతలో చేస్తే వ్యభిచారం అనే విధంగా ఉన్నది. హరీష్ రావు శ్రీశైలం భూగర్భ జల ఆశయంలో కరెంటు ట్రాన్స్ఫారం, అక్కడ విద్యుత్ ఉత్పత్తి చేసే మిషన్ పేలి కొన్ని వందల మంది ఇబ్బంది పడి ఒక దగ్గర 20-25 మంది కార్మికులు చనిపోయారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా మాజీ పార్లమెంట్ సభ్యుడు మల్లు రవి గారు సందర్శించడం కోసం దోమలపెంట వస్తుంటే వెల్టూరు గేటు దగ్గరనే అడ్డుకొని అరెస్టు చేయడం జరిగింది. అంటే మరి ఆ రోజు నీ సోయి ఎక్కడ పోయింది? నేను 7 సార్లు ఎమ్మెల్యేను, నేను పెద్ద తోపుడు కానీ 7 ఫీట్లు అంటున్నావు. నువ్వు చేసిందే అది చేసి ఎట్లుంటానే చేసి చూపించారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరి ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని అనుమతిస్తే ఏమవుతున్నది? నీ ఇష్టం ఉన్నట్టు మీరు అలా చేయడం కరెక్ట్ కాదు. హరీష్ రావు, ఇది ఓన్లీ ట్రయల్ మాత్రమే. టీఆర్ఎస్ వాళ్ళు ఏమనుకున్నాడు, ఇన్ని రోజుల దగ్గర మా వాళ్ళు వేచి చూసిర్రు. అవన్నీ ట్రయల్ మాత్రమే. కాబట్టి మీరందరూ ఉడక అర్థం చేసుకోవాలి. ఏదో హరీష్ రావు తెలంగాణ ఉద్యమంలో ఊగిపోయినట్టు ఊగిపోతే ఏదో మైలేజ్ వస్తుంది అనుకుంటున్నాను, కానీ మైలేజ్ లేదు, మఠశంక లేదు. మట్టసంగా మీ టీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుంది. దాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను.